తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కేజీబీవీలోని విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. ఉదయం నుంచి ఏం తినక ఆకలి కేకలు పెడుతున్నారు స్టూడెంట్స్. నిర్మల్లోని కేజీబీవీలో ఇదే పరిస్థితి నెలకొంది. టీచర్లు లేక వంట చేసేవారు లేక కన్నీళ్లు పెట్టుకున్నారు విద్యార్థులు. పిల్లల్ని ఇంటికి పంపేయాలని సారంగపూర్ కేజీబీవీ ఎదుట పోషకులు నిరసనకు దిగారు. వీరికి నచ్చజెప్పేందుకు ఎంఈఓ వచ్చారు. ఉన్నోళ్ళకే మేడమ్స్ సరిగ్గా ఇక్కడ ఉండలేరు, ఇక్కడ డ్యూటీలు చేస్తలేరు, పిల్లలకు సరిగ్గా చూస్తలేరు. వారం వారం గుడ్డు కూడా సాయం చేస్తున్నారు. మళ్ళీ ఇది ఒకటి శ్మశాన వాటికి ఇక్కడనే ఉంది, ఇక్కడంతా దింగాన ఉంది. పందులు పోతున్నాయి, కుక్కలు పోతున్నాయి, మళ్ళా కోతులు కూడా పిల్లలకు అరుస్తున్నాయి. నా బిడ్డ 8th క్లాస్ మేఘన ఇప్పుడు భయపడి లోపలికి వస్తలేదు, నేను వస్తున్నా అంటే ఇంత ఘోరంగా ఉన్నాయంటే అఘోరంగా ఉన్నది స్కూల్. ప్రిన్సిపల్ మేడం బాగా స్టిక్ ఉన్నా అంటున్నారు, కానీ ప్రిన్సిపల్ మేడం ఇలా అలగదొక్కుతున్నది. వేరే టీచర్స్ మాట్లాడిన అలగదొక్కుతున్నది. 20 days అవుతుంది మేము స్టడీ లాస్ అవుతున్నాం. ఇంటర్ అండ్ 10th వాళ్ళకైతే ఇంకొక ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది. మా మేడమ్స్ని ఎప్పుడు వస్తారు, ఎప్పుడు స్ట్రైక్ అయిపోతుంది అని అడిగితే కూడా ఏం రెస్పాన్స్ లేదు. అండ్ మాకు మేడమ్స్ ఈ రోజు వచ్చిన కానీ వచ్చిన వాళ్ళు ఏం చెప్తలేరు. మాకు ఇంకా ఒక 30 days ఉంది కరెక్ట్. అంటే మిడిల్ హాలిడేస్ కూడా ఉంటాయి మాకు. అప్పుడు మేము ఎగ్జామ్స్ ఎలా రాయాలి? ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. అంటే మేము పాస్ అవుతామా అనే క్వశ్చన్ మార్క్ ఉంది మా అందరికి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇయర్స్ అండ్ 10th వాళ్ళకి సప్లిమెంటరీ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ మొత్తం మెత్తగా అయింది. తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కేజీబీవీలోని విద్యార్థులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిర్మల్లోని కేజీబీవీలో దారుణం చోటు చేసుకుంది. అలాగే టీచర్లు లేరు, వంట చేసే వాళ్ళు లేరు అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఎస్ఎస్సీ ఉద్యోగులు నిరసన చేయబట్టి 20 రోజుల క్రమంలో కేజీబీ పాఠశాలలోని విద్యార్థులకు ఇటు విద్య చెప్పడానికి కానీ వంట చేయడానికి కూడా ఎవరు లేకపోవడంతో అయితే కేజీబీబీ పాఠశాల విద్యార్థినులు అయితే తమ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేజీబీబీ పాఠశాలతో పాటు దిలావర్పూర్ సారంగపూర్ మండలంలోని కేజీబీబీ పాఠశాల ముందు విద్యార్థినిల తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇంటికి పంపాలంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితులు అయితే నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. అయితే నిన్న రాత్రి నిర్మల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీబీ పాఠశాలలో ప్రైవేటు వ్యక్తులతో ఇటు వంటలు చేయించడంతో అన్నం సరిగా ఉడకపోవడంతో 10 మంది విద్యార్థినీలకు కడుపు నొప్పి లేవడంతో వారందరినీ కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే విద్యార్థినీలకు ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం వైద్యులు వారిని పరీక్షించి టాబ్లెట్ ఇచ్చిన తర్వాత విద్యార్థినీలకు కడుపు నొప్పి తగ్గడంతో మరలా వారిని కేజీబీబీ పాఠశాలకు అయితే పంపించారు. ఓవైపు ఇటు విద్యార్థినులు రాత్రి ఇబ్బంది పడ్డ పరిస్థితులు మరో ముందే ఉదయం పూట సారంగపూర్ దిలావర్పూర్ మండల కేంద్రంలోని కేజీబీబీ పాఠశాల ముందైతే కుటుంబ సభ్యులైతే ఆందోళనలో దిగారు. విద్య బోధన సరిగా లేదు, పిల్లలకు సరైన భోజనం పెట్టలేదంటూ కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేశారు. టీచర్లు లేక ఇటు వంట చేసే వాళ్ళు లేక తాము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఇటు విద్యార్థినీలు. ఉదయం నుంచి కూడా తాము ఏం తినలేదు అంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు కేజీబీవీ పాఠశాలలో ఉన్నాయి. మరోవైపు ఇటు సారంగపూర్ మండలంలో పాఠశాల ముందు ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థినీల తల్లిదండ్రుల వద్దకి ఎంఈఓ వచ్చారు. ఎంఈఓ కూడా వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు మాత్రం వారు ససేమిరా అనడంతో అయితే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు, హాస్టల్లో సరైన భోజనం పెడుతున్నాం, ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చాం, సరైన టైంకి భోజనం పెడుతున్నామని ఎంఈఓ చెప్పినప్పటికీ కూడా వారు తీసుకొచ్చినటువంటి అన్నం సరిగా లేదనేసి విద్యార్థినీలు కంప్లైంట్ చేయడంతో విద్యార్థినీల తల్లిదండ్రులు అన్నం తీసుకురావాలనేసి కూడా ఇటు ఎంఈఓ అడిగిన నేపథ్యంలో వారు తీసుకొచ్చిన వెంటనే పూర్తిగా అది వండినట్టుగా అంటే పూర్తిగా ఉడకకపోవడంతో విద్యార్థినులు అక్కడ ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి పాఠాలు చెప్తున్నప్పటికీ కూడా వారు పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. తమ వద్దకు వచ్చి కేవలం ఖాళీగా కూర్చుంటున్నారు. మరో నెలలో ఇటు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి, ఆ తర్వాత 10th క్లాస్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో తాము ఇక్కడ ఉండాలంటే కూడా ఇబ్బంది పడుతున్నామంటూ విద్యార్థినులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ ఉద్యోగులు చేస్తున్న నిరసనల సమ్మెలతో అయితే కేజీబీబీ పాఠశాల విద్యార్థులకైతే ఇబ్బందులు అయితే తప్పడం విశేషం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.